హాయ్ అండి. ఎల్లిపాయ కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నాను. దానికోసం అయితే కుంపట వెలిగించుకొని ఒక గిన్నెలో 4 కోడిగుడ్లు వేసేసి కుంపట మీద అయితే పెట్టేసేస్తానండి. అందులోకి కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకున్నాను. ఈ గుడ్లు ఉడికిపోయినాయి. ఇవి తింపేసేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇవి దింపి పక్కన పెట్టేసేసుకొని దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికో ఒక బాండీ పెట్టేసేసుకొని ఆ బాండీలో వచ్చేసి ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, లవంగ, దాంట్లోకి దాల్చిన చెక్క, ఒక ఒక 6, 7 అండి మెంతి గింజలు వేసుకొని, వెల్లుల్లిపాయ ఒక పాయి వేసేసుకున్నానండి. ఎండు కొబ్బరి ముక్క చిన్న ముక్క వేసేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలి. వేపేసుకున్నాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడిలా చేసుకుందామండి. పొడిలా చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకుందాము. ఇది చూడండి, పొడిలా అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకుందామండి. ఇదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఈ పొడి చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా పక్కన పెట్టుకొని నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేసుకుంటాను. ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకుంటే మనకి ఇంకా దాంట్లోకి కావాల్సినవన్నీ అయిపోయినట్టే. కారం ఏమి వేయం కాబట్టి ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుందండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులోకి 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక అందులోకి పసుపు వేసుకున్నానండి. ఒక పావు స్పూను పసుపు వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంకా ఇందులోకి వాటర్ ఏమీ వేయకోకుండా ఈ ఉల్లిపాయ రసంతో మనకి కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇంక దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కారం వచ్చేసరికి ఎండుమిర్చి వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఇంక దీంట్లో ఏం వేయక్కర్లేదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకొని ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, ఇలా వచ్చేసేయాలన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అంటే మనకి కొంచెం గ్రేవీగా ఉండి థిక్గా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఇదంతా మగ్గిపోయింది కదా, ఇందులోకి ఈ ఫస్ట్ తయారు చేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. అది వేసుకున్నాక నేను గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే వలిచేసుకొని ఒక 2 బద్దలుగా అయితే చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. నేను సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా, అందుకని ఇంట్లో లోపల వండట్లేదండి. బయటే కుంపట పెట్టేసేసి దానిపైనే వండుతున్నాను. ఇంకా నేను కూడా తినట్లేదనమాట. ఎందుకంటే సోమవారికి ముడుపు కట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా లోపల వండుకోకుండా ఇలా బయట కుంపట వెలిగించి వండుతున్నానండి. ఇప్పుడైతే టైం వచ్చి కరెక్ట్గా 8:30 అవుతుందనమాట. ఇంక ఈ టైంకి కావాలని చెప్పి అడిగితే ఇంకా వండుతున్నాను. వాళ్ళ కోసం తప్పదు కదండి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం వండి పెట్టాలి కదా. ఇక ఈ కర్రీ వచ్చేసి మా వారికి చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు అయితే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇందులోకి వాటర్ ఏమీ లేకోకుండా మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేలాగా ఇలా మగ్గిపోనివ్వాలి. కుంపటి మీద చేసినవి చాలా టేస్ట్ ఉంటాయి, అవునా కదా.